కార్యములు స్వరమెత్తిగా నీ కార్యములు నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారేనే. నీవు సెలవీయగా మారా మధురమాయే. నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయే. నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయే. కాబట్టి సెలవీయ్యా, సెలవయ్యా. చేత కాదు, నీకు కుదరదు, నువ్వు చేయలేవు, నీ వలన అవ్వదు. చాలామందికి దెయ్యం పాడే పాట, నువ్వు ఎప్పటికీ సాధించలేవు, నువ్వు ఎప్పటికీ చేయలేవు, నీకెప్పటికీ కుదరదు, నువ్వు ఎప్పటికీ బాగుపడవు. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదురించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. జేమ్స్ 4:7, యాకోబు 4:7. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదురించుకో. దేవుని సమర్పించుకున్న అపవాదిని ఎదిరించొద్దు, వాడు నేను తన్ని కొడతాడు. దేవుడు ఎన్నోసార్లు ఆయన ప్రజలు ఆయన మాట వినకపోతంలో, ఆయన నిర్లక్ష్యపరుస్తంలో, ఆయన స్థానంలో వేరే పెడతంలో ఆయన కోపం రగులుకుంటాం చూస్తాం. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు అంటారు, క్రీస్తు రక్తాల కడగబడ్డానంటారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డానంటారు, అవసరమైతే ఆత్మ వరములతో నింపబడ్డాను, భాషల వరములతో నింపబడ్డానంటారు. అయినా ఒక మాట అడుగుతా, ఎన్ని గంటల సేపు భాషలు ప్రార్థన చేస్తున్నారు? అయ్యో, నా జీవితంలో నేను ముందుకెళ్ళలేకపోతున్నానే, నేను దేవుని చిత్తంలో వర్ధిల్లలేకపోతున్నానే, నా జీవితంలో ప్రయోజనం లేదే, నా జీవితం ఆశీర్వాదకరంగా మారట్లేదే, నా జీవితంలో ఈ లోపాలు ఉన్నాయే, నాలో ఈ వాయిదా వేసే మనస్సు, నిర్లక్ష్యపరిచే మనస్సు, టైంని కాలాన్ని వ్యర్థపరిచే మనస్సు, దేవుడిచ్చిన అవకాశాలని తరుణాలని దుర్వినియోగం చేసే మనస్సు, నూతన అడుగులు తీకున్న పాత వాటిలోనే బ్రతికే మనస్సు. ఒక్కసారి మిమ్మల్ని ఉజ్జీవింపజేయాలని ఆశపడుతున్నాడు, ఒక్కసారి మిమ్మల్ని పురుగొల్పాలని ఆశపడుతున్నాడు, ఒక్కసారి మిమ్మల్ని లేపాలని ఆశపడుతున్నాడు. మరొక్కసారి లెట్ మీ డూ అ న్యూ స్టార్ట్. ఎందుకంటే ఎంత మైండ్లో ఉంది. ఎందుకంటే నువ్వు రక్షించబడినప్పుడు ప్రారంభంలో చెప్పిన రీతిగా నీ ఆత్మ యేసు ప్రభు సొత్తయింది, నీ శరీరం యేసు పరిశుద్ధాత్మ ఆలయమైంది. కానీ నీ మనసు నీ చేతుల్లోనే ఉంది. నీవు చేసే నిర్ణయాలు బట్టి నీ జీవితం ఉంది. ఏర్పరచబడిన వారు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడిన వారు, ఆయన గుణాతిశయాలను కనబరుస్తానికి రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశం